ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ దినము దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ చరణాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 46వ కీర్తన 1వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: దేవుడు మనకు ఆశ్రయ దుర్గంనై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అక్కడ మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరణ భాగంలో నుండి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే వాగ్దానపు మాటని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన కోరాహు కుమారుల కీర్తనగా మనకు కనబడుతుంది. కోరాహు కుమారుల కీర్తనగా ఈ 46వ కీర్తన మనం చూడగలం. అయితే ఈ కీర్తన ప్రారంభంలోనే కోరాహు కుమారులు ఈ కీర్తనలో ఏమని రచించారంటే, ఏమని పాడుతున్నారంటే, దేవుడు మనకు ఆశ్రయదుర్గము, ఆయనే మనకు ఆశ్రయదుర్గం అంటూ ఆపత్కాలంలో ఆపద ఎదురయ్యే సందర్భంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడని ఈ కీర్తన ప్రారంభంలో కోరాహు కుమారులు ఇక్కడ రచించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు మనుషులను చాలామంది నమ్ముకుంటూ ఉంటారు, మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. వారు సహాయం చేస్తారులే, నేను బయటపడిపోవచ్చు, ఈ ఆపద నుండి, ఈ ఆపత్కాలంలో నేను ఉన్నాను కదా, నేను వారిని నమ్ముకున్నాను కదా, వారు ఎలాగైనా మంచివారు కాబట్టి నాకు సహాయం చేస్తారని చెప్పి నమ్మకంతో వారి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. అయితే వారు ఎంత నమ్మకం పెట్టుకున్నా చివరికి వారు నమ్మిన వారు వారిని మోసం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసం చేయడమే కాకుండా వారు ఎలా ఉంటారంటే సహాయం చేయడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కోరాహు కుమారులు క్లియర్గా ఏ విషయాన్ని చెప్తున్నారంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు ఆయనకు మనం ప్రార్థిస్తే, ఆయన సహాయాన్ని మనం కోరగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకు సహాయం చేసి మన ఆపద నుండి మనల్ని బయటకు పెట్టగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, దేవుని వాక్యంలో ఎంతోమంది రాజులు మనకు కనబడుతూ ఉంటారు. రాజుల చరిత్ర మనకు కనబడుతుంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన రాజులు మనకు కనబడుతుంటారు, భయభక్తులు కలిగి జీవించలేని వారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అయితే భయభక్తులు కలిగి జీవించిన రాజుల కాలంలో వారి జీవితాల్లో వారి పరిపాలనలో కొన్ని సందర్భాల్లో వారికి ఆపదలు ఎదురవుతున్నప్పుడు, శత్రువుల నుండి వారికి ఆపద ఎదురైనప్పుడు, ఆపత్కాలంలో వారు ఉన్నప్పుడు ఎప్పుడైతే వారు దేవుని సహాయాన్ని కోరారో, దేవుణ్ణే వారు నమ్ముకున్నారో, దేవుడు అద్భుతమైన విజయాలు వారి పట్ల దయచేసి శత్రువుల మీద గొప్ప విజయాలు వారికి దయచేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా రాజుల చరిత్రలో మనం చూసుకుంటే కనుక ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో ఒక రాజు గురించి మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని వాక్యంలో యూదా రాజైన ఆసా మనకు కనబడుతూ ఉంటారు. ఆసా గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూడగలం. ఈ యూదా రాజైన ఆసా గురించి మనం చూసుకుంటే కనుక, ఆసా దేవుని దృష్టికి యథార్థుడిగా నడిచాడు, యథార్థుడిగా ప్రవర్తించాడు, మంచి భయభక్తులు కలిగి జీవించాడు, మంచి పరిపాలన చేశాడు. కాబట్టి మంచి నెమ్మదిని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆశా దగ్గర ఎంత సైన్యం ఉందంటే మనం చూడగలం. 5,80,000 మంది సైన్యం ఉన్నారండి ఆశా దగ్గర. అయితే ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఆశా దగ్గర మనం చూసుకుంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం మనం చూసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డ 9వ వచనం మనం చూసుకుంటే, కూషీయుడైన జరాహు వారి మీద దండెత్తి 1,000 సైన్యమును 300 రథములను కూర్చుకుని బయలుదేరి మారేషా వరకు రాగా, ఆశా దగ్గర 5,80,000 మంది సైన్యం ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ఆశా యొక్క పరిపాలనలో కూషీయుడైన జరాహు వారి మీదకి దండెత్తి వచ్చాడంట. అంటే శత్రురాజు కూషీయుడైన జరాహు 1,000 సైన్యం అంటే 10 లక్షల సైన్యంతో వచ్చాడంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశా దగ్గర చూసుకుంటే కనుక యూదా వారి దగ్గర 5,80,000 మంది సైన్యం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 10 లక్షల మంది సైన్యంతో కూషీయుడైన జరాహు వారి మీదకి దండెత్తి వచ్చాడు. ఆ సందర్భంలో మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనుక 10 లక్షల మంది సైన్యం ఎవరి పక్షాన ఉన్నారో వారే విజయం సాధిస్తారు. ఇప్పుడు ఆశ ఎలాగున్నాడంటే, ఆశ యోధా వారు ఆపదలో ఉన్నారు, ఆపత్కాలంలో ఉన్నారు. ఒకవేళ 1,000 మంది సైన్యంతో వస్తున్న కూషీయుడైన జరాహు వారి మీదకి వచ్చి వారి మీద యుద్ధం జరిగిందా, ఇక వీళ్ళందరూ నాశనమైపోతారు.
వీరి పట్టణాలన్నీ నాశనం అయిపోతాయి, వీరికున్న ఆస్తిపాస్తులన్నీ పోతాయి, వీరిని బానిసలుగా వారు తీసుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ అప్పుడు ఆపదలో ఆశ ఉన్నాడు, అంతేకాకుండా యూదా ప్రజలు ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ఆశ ఎవరిని ఆశ్రయించాడంటే మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు అనే విషయాన్ని ఆశ గ్రహించి దేవుని ఆశ్రయించాడు. అక్కడ మనం చూసుకుంటే కనుక ఆశ దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడంట. 11వ వచనంలో మనం చూడగలం, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులను నీపైని జయమొందనీయకమని ఆశ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆశ ఏమంటూ ఉన్నాడంటే, నేను ఇంకా నిన్నే నమ్ముకున్నాను దేవా, నా ఆపత్కాలంలో నీవే నాకు సహాయకుడవు, నీ మీద నమ్మకంతో నేను ఉన్నాను. ఎంతోమంది సైన్యము, 10 లక్షల మంది సైన్యంతో మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, అయినప్పటికీ మా నమ్మకం నువ్వే మాకు సహాయకుడిగా ఉండి నరమాతులైన వీరి మీద నువ్వు మాకు విజయాన్ని దయచే, అద్భుత కార్యాన్ని చేయని చెప్పి దేవుని దగ్గర ఆశ మొరపెట్టాడండి. ఆపత్కాలంలో ఆశ ఉన్నప్పుడు, యూదా ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయకుడిగా ఉండి నమ్ముకొనదగిన సహాయకుడిగా, ఆశ దేవుణ్ణి నమ్ముకున్నాడు కదండి, నమ్ముకొనదగిన సహాయకుడిగా దేవుడే ఆశా పక్షాన యూదా ప్రజల పక్షాన ఉండి ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని ఆశకు దేవుడు దయచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యూదుల చరిత్రలోనే మనం చూడగలం ఒక అద్భుతమైన విజయంగా చరిత్రలో ఇది నిలిచిపోయింది. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఆ దినాన్ని జరిగించారు. అక్కడ ఆ యుద్ధంలో దేవుడు ఆశకి యూదా వారికి అద్భుతమైన విజయాన్ని దయచేశారు. అయితే ఆశ ఆ సమయంలో ఆ యుద్ధంలో విజయాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక, ఆశ నమ్ముకొనదగిన సహాయకుడిని నమ్ముకున్నారు. ఆ నమ్ముకొనదగిన సహాయకుడు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడండి. నిజమే, మన ఆపత్కాలంలో ఆశ వలె, ఆపద ఎదురైన సందర్భంలో ఆశ వలె దేవుని మనం నమ్ముకుంటే కనుక దేవుడు మనకు సహాయకుడిగా ఉండి అద్భుత కార్యాలు చేసి విజయాలు దయచేసి ముందుకు నడిపిస్తారని దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటే ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. మనుషులను నమ్ముకుంటే కనుక ఎంతో సహాయం చేస్తామని చివరి వరకు మనతో పాటు ఉండి ఆ ఆపద నుండి బయటపడతామని అంటూ ఉంటారు, కానీ చివరి క్షణంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోరండి. దేవుని నీవు నమ్ముకుంటే కనుక నమ్ముకున్నదగిన సహాయకుడిగా ఆయన మన జీవితాల్లో ఉండి ఆపత్కాలంలో మనకు సహాయం చేసి ఆ ఆపద నుండి బయటపెట్టి అద్భుత విజయాన్ని, ఆ సమస్య నుండి మనల్ని బయటపెట్టి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు మనకు దయచేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే ఎంతోమంది రాజులు మనకు కనబడుతూ ఉంటారు. వారి చరిత్రలో మీకు ముందుగానే తెలియజేసినట్లు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్న ఎంతమంది రాజుల జీవితాన్ని మనం చూసుకుంటే వారికి ఆపత్కాలం అంటే ఆపద ఎదురైన సందర్భంలో దేవుని వారు ఆశ్రయించినప్పుడు, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన అనే విషయాన్ని వారు గ్రహించి ఆయన్ను వారు ఆశ్రయించినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించి అద్భుత విజయాలు వారికి దయచేసి వారి రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముకొనక ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ఆయన మన జీవితాల్లో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండి మన పక్షాన ఆయన ఉండి మనకు సహాయం చేసి మనకి ఎదురవుతున్న సమస్యల నుండి బయటపడతారు, మనకి ఎదురయ్యే ఆపదల నుండి మనల్ని బయటపడతారు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించి అద్భుత ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఇంటిలో దీవించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపురంతా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలను అందపాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే సింహ, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించిన దేవా, ఇప్పటి వరకు వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేశాం. మరి ఆపత్కాలంలో ఆపదలు ఎదురయ్యే సందర్భంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవే అనే విషయాన్ని వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా, ఇటు రీతిగా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు మనుషులను నమ్ముకొనక ఆపత్కాలంలో వారికి ఎదురయ్యే సమస్యల సమయంలో నిన్ను నమ్ముకుంటే కనుక నీవు వారికి సహాయకుడిగా ఉండి వారి పక్షాన ఉండి వారికి విజయాన్ని దయచేస్తావని, ఆ సమస్యకి పరిష్కారాన్ని దయచేస్తావని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా, మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నీ సహాయాన్ని కోరి నీ సహాయం ద్వారా వారి సమస్య నుండి వారు బయటపడేలా, వారికి ఎదురవుతున్న ఆపదల నుండి వారు బయటపడేలా అద్భుత కార్యాలు జరిగించండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన్ని ప్రతి ఒక్కరు చేస్తున్న ప్రయాణంలో 12 అడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది
వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.